హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను వీడియోస్ అప్లోడ్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. ఈ 3 ఇయర్స్లలో ఎంత కాంపిటీషన్ వచ్చింది అని అంటే యూట్యూబ్లలో అసలు చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. నేను అప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఉండుంటే నాకు ఇప్పటి వరకు అయితే కొంచెమన్నా రీచ్ వచ్చేదేమో, ఎంతో కొంత రీచ్ వచ్చేదేమో. బట్ ఇట్స్ ఓకే, ఏదైనా మన మంచికే జరుగుతుంది కదా. ఎందుకు అని అంటే ఈ 3 ఇయర్స్లలో ఇందులో నేను లైఫ్ చూసుకోలేదు. బట్ నేను వేరే ఫీల్డ్లో అయితే ఉన్నాను కాబట్టి అంత రిగ్రెట్గా ఏం ఫీల్ అవ్వట్లేదు. ఈ 3 ఇయర్స్ జాబ్ అని చెప్పి, మళ్ళీ తర్వాత లాస్ట్ 1 ఇయర్ ప్రెగ్నెంట్, డెలివరీ, ఇదంతా నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అండ్ అంత టైం కూడా దొరకట్లేదు. వీడియోస్ రికార్డ్ చేసి ఎడిట్ చేయాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా, దానికి అంత టైం అయితే ఉండట్లేదు ప్రస్తుతానికైతే. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కానీ మళ్ళీ అది ఎడిట్ చేయాలి అని అంటే మళ్ళీ కొంచెం టైం పడుతుంది కదా. సో అందుకని వీడియోస్ కొంచెం డిలే అవుతుంది. ఇంకొకసారి అసలు కుదరట్లేదు. అందుకే అప్పుడప్పుడు షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్స్ అయితే ఇట్లా మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది కదా. అండ్ ఇప్పుడు వీడియోస్ తీయడానికి రీజన్ ఏంటి అని అంటే, నేను 2025లలో ఎక్స్పీరియన్స్ అయ్యింది నేను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. బికాజ్ నేను చేసిన మిస్టేక్స్ ఇంకెవ్వరు చేయకూడదు అని చెప్పేసి, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కానీ, డెలివరీ అవుతున్న వాళ్ళు కానీ, ఇంకా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్న వాళ్ళకి కానీ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను వీడియోస్ తీద్దామని అనుకుంటున్నాను. అంటే చాలా ఫేస్ చేశాను. లిటరలీ చావు దాకా వెళ్ళి వచ్చిన దాన్ని అంత ఫేస్ చేశాను. అందుకని చెప్పేసి వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఒకరికి హెల్ప్ అవుతుంది కదా. అంటే నేను చేసిన మిస్టేక్స్ ఇంకెవ్వరూ చేయకూడదు అసలు. తర్వాత బేబీని ఒకవేళ ఎవరికైనా బై మిస్టేక్, అంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది పిల్లల్ని నేను ఫేస్ చేసిందే, చాలామంది ఫేస్ చేస్తున్నారు. అండ్ బయటికి వచ్చిన తర్వాత కూడా తెలిసింది ఇట్లా అని చెప్పేసి. ఆ టైంలో బేబీని ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా మనం స్ట్రాంగ్ ఉండాలి, ఇవన్నీ అయితే నేను నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అలాగే దానికి మీ సపోర్ట్ కూడా కావాలి. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా సపోర్ట్ ఇస్తే నేను కూడా దీంట్లో తర్వాత కంటిన్యూ చేద్దాము అని అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో గిట్ల నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ.